సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో విజయసాయిరెడ్డి నామినీయే. సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా, కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి. నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. రాష్ట్రానికి గూగుల్. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్. దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు. మీ భూమి మీ హక్కు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. విద్యార్థుల దాడితో మనస్తాపానికి గురై మృతి. గంటల కొద్దీ కూర్చుంటే యువతలోనూ గుండె వ్యాధుల ముప్పు. ఈరోజు వార్తలను చూద్దాం. కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో విజయసాయిరెడ్డి నామినీయే. వైకాపా హయాంలో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కాకినాడ సెజ్ల్లోని 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులైన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నామినీయేనని దర్యాప్తులో సిఐడి గుర్తించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేల్చింది. కేఎస్పీఎల్లో కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఉన్న 41.12% వాటాను ఎలాగైనా లాక్కోవాలనే కుట్రలో భాగంగా కేఎస్పీఎల్లో స్పెషల్ ఆడిట్ కోసం నాటి వైకాపా ప్రభుత్వ పెద్దలు విజయసాయిరెడ్డి కలిసి ఈ కంపెనీని నియమించినట్లు నిర్ధారణకు వచ్చింది. వారి కుట్రలో భాగంగానే కేఎస్పీఎల్ 2014-19 మధ్య వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటా 965 కోట్ల రూపాయల మేర ఎగవేసినట్లుగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో ఈ సంస్థ ఆడిట్ నివేదిక సిద్ధం చేసినట్లు తేల్చింది. ఇప్పటికే పలువురిని విచారించిన సిఐడి అధికారులు ఈ మేరకు కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కుట్రలో పాత్రధారులు ఇంకెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నారు. సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా, కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసే విధానాలు తెచ్చాం, నిధులు అందుబాటులో ఉంచాం. అయినా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఎందుకు సహించాలి అని ఆయన మండిపడ్డారు. తేమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఆలోచించాలన్నారు. బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది మాఫియాలా తయారైందని, దీనిపై యంత్రాంగం ప్రణాళికతో పనిచేయాలని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక సమస్యతో వాయిదా పడగా దానిని పరిష్కరించి గురువారం సాయంత్రం 4:04 చేపట్టారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కౌంట్ డౌన్ ముగిసిన వెంటనే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని తీసుకుని పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ సమయంలో ప్రోబా-3లో 2 ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. కక్షలోకి చేరాక అవి విడిపోయేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. అనుకున్న ప్రకారమే 18:40 వ్యవధిలో నిర్ణీత కక్షలోకి చేరాక ప్రోబా-3లోని 2 ఉపగ్రహాలు విడిపోయాయి. ఈ 2 ఒక క్రమస్థితిలో పరిభ్రమిస్తూ సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేస్తాయి. ప్రయోగం అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్లో ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ మిషన్ను విజయవంతంగా చేపట్టామని, ప్రాజెక్ట్ లక్ష్యాలను పూర్తి చేశామని ప్రకటించారు. రాష్ట్రానికి గూగుల్. దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా
సెల్ ఫోన్ ద్వారా ఆయా సేవలు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో కృత్రిమ మేధ వినియోగం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎండి బిక్రమ్ సింగ్ బేడి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్తో ఒప్పందం దోహదం చేస్తుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే సీఎం లక్ష్యం. స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు వాటి ప్రయోజనాలను అందుబాటులోకి తేవాలన్నదే గూగుల్ ఒప్పందం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్. మహారాష్ట్రలో వరుసగా రెండో విడత మహాయుతి ప్రభుత్వం గురువారం సాయంత్రం కొలువుదీరింది. భాజపా శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రుల హోదా కల్పించారు. ఫడణవీస్ మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి కాగా అజిత్ పవార్కు ఆరోసారి డిప్యూటీ సీఎం హోదా దక్కడం విశేషం. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఫడణవీస్తో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు హాజరయ్యారు. దళిత విద్యార్థులకు కార్పొరేట్ గురుకులాలు. ఇంజనీర్, డాక్టర్ అవ్వాలనే పేదింటి దళిత బిడ్డల కలలు సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేలా అడుగులు వేస్తోంది. ఐఐటి, వైద్య, విద్య, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎస్సీ విద్యార్థులు ప్రవేశాలు పొందడమే లక్ష్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా 7 ఐఐటి, నీట్ కోచింగ్ అకాడమీలను ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశాల్లో ఎక్కువ మంది సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు అర్హత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే నైపుణ్యం గల అధ్యాపకులను ఎంపిక చేశారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే తరగతులు ప్రారంభించేలా సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. మీ భూమి మీ హక్కు. నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. భూ సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు తరలి వెళ్లనుంది. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలన్నది ఈ సదస్సుల ప్రధాన లక్ష్యం. వీటిని ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు సుమారు 17,564 గ్రామాల్లో నిర్వహించనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక్కో ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థుల దాడితో మనస్తాపానికి గురై మృతి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సత్ప్రవర్తన లేని విద్యార్థులను మందలించి వారు దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై ఆర్డీఓ శ్రీనివాసులు, పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ గురువారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ బుధవారం ఓ తరగతిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
పక్కనే ఉన్న 9వ తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండడంతో అక్కడికి వెళ్ళి విద్యార్థులను మందలించారు. వీరిలో కవల పిల్లలున్నారు. వారిలో ఒకరిపై హెచ్చరికగా ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి, అతని సోదరుడు ఉపాధ్యాయుడిపై తిరగబడ్డారు. మరో విద్యార్థి కూడా అహ్మద్పై దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు. సహచర ఉపాధ్యాయులు ఆ విద్యార్థులతో క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేయగా అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తూ తిరస్కరించారు. కొద్దిసేపటికే కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయారు. సహచరులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణ అధికారులు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందించారు. విమాన ప్రయాణికుడి వద్ద 2 బుల్లెట్లు స్వాధీనం. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ ప్రయాణికుడి సామాగ్రిలో 2 బుల్లెట్లు దొరకడంతో భద్రతా సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు హర్యానా రాష్ట్రం పానిపట్కు చెందిన ఆర్య అనే యువకుడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత జూలైలో కళాశాలకు వచ్చారు. తిరిగి గురువారం ఉదయం విమాన మార్గంలో విజయవాడ టు ఢిల్లీ మీదుగా ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. విమానాశ్రయంలో తనిఖీ చేస్తుండగా అతని లగేజ్లో 2 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ యువకుడిని విమానాశ్రయ భద్రతాధికారి ఎస్ఐ జిఎన్ స్వామి తదుపరి దర్యాప్తుకు గన్నవరం స్టేషన్కు అప్పగించారు. పట్టుబడిన యువకుడి తండ్రి రోహ్తస్ హర్యానాలో ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. రోహ్తస్ గన్ లైసెన్స్, నామినేషన్కు సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి కళాశాలకు వచ్చే సమయంలో తన తండ్రి సామాగ్రి ఉన్న బ్యాగ్ను తీసుకుని రావడంతో అందులో ఈ బుల్లెట్లు ఉన్నట్లు ఆర్య పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గంటల కొద్దీ కూర్చుంటే యువతలోనూ గుండె వ్యాధుల ముప్పు. గంటల కొద్దీ కూర్చుని ఉండటం వల్ల యువతలోనూ ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. వృద్ధులు అధిక సమయం కూర్చుని ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. తాజా అధ్యయనంలో పరిశోధకులు 1000 మంది యువతీ యువకులపై ఆ ప్రభావాన్ని పరిశీలించారు. రోజులో 8 గంటలు అంతకంటే ఎక్కువసేపు కూర్చుని ఉంటే వారిలో కొలెస్ట్రాల్ నిష్పత్తులు, ఎత్తు బరువుల నిష్పత్తి సూచి గణనీయంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. దానివల్ల గుండె వ్యాధులు, ఊబకాయం సహా పలు అనారోగ్య సమస్యల ముప్పు అధికమవుతోందని వెల్లడించారు. పనిలో భాగంగా ఎక్కువసేపు కూర్చుని ఉండటం తప్పకపోతే వారానికి 5 గంటల పాటు ఓ మోస్తరు వ్యాయామం లేదా 2.5 గంటల పాటు తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలని సిఫార్సు చేశారు. తద్వారా వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా 2వ టెస్టు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రసవత్తర సమరానికి వేళైంది. ఆస్ట్రేలియా భారత్ మధ్య ఈ రోజు నుంచే 2వ టెస్ట్. గులాబీ బంతితో జరిగే ఈ డే నైట్ టెస్ట్లో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్ట్లో ఆతిథ్య జట్టును 295 పరుగుల తేడాతో ఓడించిన భారత్ సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. బరోడా బాదుడు, అభిషేక్ దూకుడు. 5 వికెట్ల నష్టానికి 349 పరుగులతో పాండ్యా బృందం ప్రపంచ రికార్డు. 28 బంతుల్లోనే అభిషేక్ శతకం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. మళ్లీ పాయింట్ పంచుకున్న గుకేష్ లిరెన్. ప్రతిష్టాత్మక ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో డ్రాల పర్వం కొనసాగుతోంది. భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేష్, డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య జరుగుతున్న ఈ పోరులో వరుసగా 6వది, మొత్తంగా 7వ గేమ్ డ్రాగా ముగిసింది. గురువారం 9వ రౌండ్లో ఈ ఆటగాళ్లు పాయింట్ పంచుకున్నారు. భారత్ ఓటమి. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ను
భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో ప్రారంభించింది. బ్యాటింగ్ తడబాటును మరోసారి కొనసాగించి తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడింది. షా చైర్మన్ హోదాలో క్రికెట్ను సరికొత్త శిఖరాలకు చేర్చేందుకు కట్టుబడి ఉన్నానని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. గురువారం చైర్మన్ హోదాలో ఆయన తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.